పూర్తయిన తర్వాత భూపాలపల్లి నుంచి తిరుమల కొండపైకి నడుచుకుంటూ వస్తానని చెప్పి మొక్కుకున్నటువంటి మొక్కులను తీర్చడానికి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి గారు నిర్ణయం తీసుకోవడం, వారితో పాటు నేను కూడా కొంత దూరం నాకు ఎంత సహకరిస్తే అంత నడవాలని అనుకుంటున్నా. మరి ఈరోజు భూపాలపల్లిలో ఇంత మంచి ఆలయాన్ని నిర్మించి ఈ పట్టణంలో ఉండేటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా కలియుగ వెంకటేశ్వరుడు దర్శనం పొందుతూ నిత్యం తిరుమలకు పోవాల్సిన భక్తులు అంత దూరం పోలేరు కాబట్టి ఇక్కడ తలానీలాలు సమర్పించుకునే కార్యక్రమం కానీ వారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకోవడానికి గుడిని కట్టడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఒక మంచి పని చేసినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ హర్షించాలి, అభినందించాలి. కానీ దురదృష్టం ఏంటంటే నేను శాసనసభ్యుడిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోగానే ఒక రకమైనటువంటి కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తే రాజకీయ వేదికలు ఉంటాయి, కానీ ఆలయ నిర్మాణంలో జరిగినటువంటి ఒక మంచి సంకల్పంతో నిర్మించినటువంటి ఈ కార్యక్రమానికి విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మొన్ననే పక్కనే ఉండేటువంటి అర్చక స్వాములకు అదేవిధంగా మరి ఆలయానికి కొంత ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కట్టినటువంటి దాని మీద మరి అధికారులను పురమాయించి నోటీసులు ఇప్పించిండ్రు. దాన్ని హైకోర్టులో ఆశ్రయించి మరి హైకోర్టు నుంచి కూడా స్టే తీసుకురావడం జరిగింది. నిన్నగాక మొన్న ఒక ల్యాండ్ గ్రాబరు, ఒక మరి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన రౌడీ షీటరు తోటి ఒక ప్రైవేట్ కేసు వేయించి ఈరోజు నా పైన, మేడం పైన, నా కొడుకు పైన, మున్సిపల్ చైర్మన్ మీద, కౌన్సిలర్స్ మీద కూడా కేసు వేయడం అనేది ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి. అంటే లోక కళ్యాణం కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ఇలాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఇలాంటి కేసులు వేయిస్తే మరి దానివల్ల ఏం ప్రయోజనం పొందుతారో అర్థం కాలేదు. మీడియా మిత్రులకు కూడా పదే చెప్తా ఉన్నారు, మీరు గుడి మీద జరిగిందనే దాని మీద కాకుండా ఏదో నా మీద కేసు అయిందని చెప్తా ఉన్నారు. నేను ఈరోజు మరొకసారి చెప్తా ఉన్నా, ఇది భూపాలపల్లి పట్టణంలో ఈ జిల్లా యొక్క ప్రజల యొక్క మరి భక్తుల యొక్క సౌకర్యం కొరకు నిర్మించినటువంటి ఆలయం. ఇది నా వ్యక్తిగతంగా సంబంధించింది కాదు. వ్యక్తిగతంగా ఎంతో శ్రమ కూర్చి ఆర్థిక ప్రయాసపడి ఈరోజు యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నారు, శనివారం కూడా నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఉదయం నేను టెంపుల్కి వచ్చిన ఎవరికైనా ఇబ్బంది వచ్చింది, ఒక మూత్రం పోవాలి, చేయి కడుక్కోవాలి అంటే ఇక్కడ లేదు పరిస్థితి. మరి ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండాలనే ఒక సంకల్పంతో కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి గుడిని రాజకీయ వేదికగా తీసుకురాకండి. నా మీద ఏమైనా కక్ష ఉంటే, నా మీద కోపం ఉంటే వేరే రకంగా రండి. మీకు ఏం దొరకకపోతే గుడి పెట్టి చేయడం అనేది ఇది భగవంతుడు విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. భగవంతుడి యొక్క మహిమలు మనకు కనబడకుండానే మా భగవంతుడు ఎట్లా పైకి తీసుకొస్తాడో అట్లా పాదాలను తొక్కుతాడు భగవంతుడు. కాబట్టి రాజకీయ వేదికలకు, వ్యక్తిగత కక్షలకు ఇది వేదిక కాకూడదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ మీరు ఈ కేసులు పెట్టి ఏమైనా ఇబ్బంది పెడదామని అనుకుంటే నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆనాడు భద్రాచలంలో భక్త రామదాసు ఆనాడు ఆలయం నిర్మిస్తే ఆ రోజు అతనికి కూడా ఇబ్బంది వచ్చింది. ఒకవేళ నాకు కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. ఒకవేళ జైలు పంపిస్తే కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రజలే చూస్తూ ఉన్నది. ఎందుకొరకు ఇంత మంచి పని చేస్తే అభినందించండి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం తప్పు పని చేసినా, ఒక మెడికల్ కాలేజ్ తేవడం తప్ప, కలెక్టర్ కార్యాలయం పూర్తి చేయడం తప్ప, మంచినీటి సమస్య పరిష్కరించడం తప్ప, సింగరేణి కార్మికులు ఇల్లు కట్టియడం తప్ప, సింగరేణి కార్మికులు పట్టాలు ఇవ్వడం తప్ప, 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టియడం తప్ప ఏం తప్పు? ప్రజలు ఈరోజు తీర్పిచ్చిళ్ళు, మీకు అవకాశం ఇచ్చిళ్ళు, పరిపాలన చేయండి. కానీ కక్షలకు, ఇది కార్యాలయాలకు, ఇది కక్ష తీసుకోవడానికి ఇది సమయం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో ఈ ఫుల్ స్టాప్ పెట్టండి. ఇలాంటి వ్యక్తులను పెట్టి చేస్తే ఇది మీరు అనుకుంటుండొచ్చు, తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతుండొచ్చు, కానీ ఆనందం శాశ్వతంగా ఉండదు. ఆనందం తర్వాత మీకు విషాదం ఉంటుందని కూడా హెచ్చరిక చేస్తాం. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ కొంత దూరం ఉంటారా? ఓకే, ప్రసాదాలు తీసుకున్నారు అందరూ. నేను కూడా ప్రసాదం తీసుకుంటా. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం.
నేను పోతూనే ఉంటా పైన బైక్ మీద నేను ఇంకో రిపోర్టర్ ఓకేనా ఖచ్చితంగా మా యాత్ర సాగుతుంది అలాగే. నిన్న మీటింగ్ జరిగిందానే నేను రాలేదు అసలు, నేను బయటికి వెళ్ళిపోయాను. మీదే కదే రేపు అన్ని కమిటీలు అయిపోయాక మళ్ళీ ఎన్నిక జరుగుతుంది. మనోళ్ళు ఎవరు పెట్టిరు నాకు ఆ వార్త పెట్టి నీ ఫోటో పెట్టి. నమస్తే. లేట్ అయిందే, దూరం ఉన్నదా ఏమన్నా? ఇప్పుడు మనం కార్యక్రమం ఫస్ట్ టిఫిన్ చేద్దాం. నీకు అదే చూస్తాను.